ప్రభుత్వానికి అధికారికంగా భావించబడుతున్నటువంటి నమస్తే తెలంగాణ లాంటి పత్రికల్లో కానీ రేపు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ రావడానికైతే అవకాశం ఉంది. ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అంశాలు వేరు, ఇక్కడ ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అంశాలు వేరు. ఒక వ్యూహాత్మకంగా ఎవరైతే అడుగులు వేసి ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందో డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ రోజు సాయంత్రం వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం కానీ అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఈ రోజు సాయంత్రం, లేదంటే రేపు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ రావడానికైతే అవకాశం ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ ఇంగ్లీష్ పత్రికలో కానీ ప్రభుత్వానికి అధికారికంగా భావించబడుతున్నటువంటి నమస్తే తెలంగాణ లాంటి పత్రికల్లో కానీ ఈనాడు లాంటి ప్రముఖ పత్రికల్లో కానీ అన్నిట్లలో నేడో రేపో అన్నట్టుగానే రాశారు. సో ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ రావడానికైతే అవకాశం ఉంటుంది. ఒక వ్యూహాత్మకంగా ఎవరైతే అడుగులు వేసి ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందో డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి సివిల్స్ ఆస్పిరెంట్స్ పోటీదారులు అవుతారు అనేది కూడా అపోహగానే భావించాలి. ఖచ్చితంగా అందరు కూడా కొత్త సిలబసే, కొత్త అంశాలే. సివిల్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి పేపర్లు, ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ లాంటి అంశాలను పరిశీలిస్తున్నప్పుడు రెండు కూడా వేర్వేరు పేపర్లుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ తీసుకోవాల్సినటువంటి ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అంశాలు వేరు, ఇక్కడ ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అంశాలు వేరు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి కొత్త గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతున్నారో మీరు డెఫినెట్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, వ్యూహాత్మకంగా ముందుకెళ్ళండి, సిలబస్ అంశాలను తీసుకోండి, ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. డెఫినెట్లీ సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు ఇంకా డువాడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ మాలాగా సర్వీస్ ఇవ్వాలనుకుంటే మిగతా వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ లక్ష్యం అయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 Live అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIVE బాలాజీ 10 Live రిఫరల్ కోడ్ వాడండి. ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని, అదే పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇప్పుడే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి.